గడగ్ బెంగుళూరుకు 450 కిలోమీటర్లు అనగా 280 మైళ్ళ దూరంలో నార్త్ వెస్ట్ గడక్ జిల్లా ఉన్నది. గడక్ ముఖ్యమైన కాటన్ సేకరణ కేంద్రం. మే, జూన్ సీజన్లో నిద్రలేచినట్లు ఈ చిన్న పట్టణం జీవం పోసుకుంటుంది. ఈ నెలలలో ప్రతి మార్కెట్ కార్యకలాపాలతో హోరెత్తుతుంది. సందర్శించదగిన ప్రదేశము కూడా. నగరంలోని అనేక చాళుక్యుల స్మారక చిహ్నాలు 11, 12వ శతాబ్దాల నాటివి గత చరిత్రని తెలియజేస్తాయి. దక్షిణాన త్రికూటేశ్వర స్వామి ఆలయము ఉన్నది. దాని 3 అభయారణ్యాలు ఒక సాధారణ పాక్షికంగా తెరిచిన హాలుకు ఎదురుగా ఉన్నాయి. బాల్కనీలో సీట్లు వలె పనిచేసే వంపు తిరిగిన స్లాబు ఎంతో అలంకారంగా ప్యానెల్తో అలంకరించబడ్డాయి. నిటారుగా కోణాల చూరుతో కప్పబడి ఉంటాయి. హాలు లోపల నిలువు వరుసలు గల గూళ్లలో బొమ్మలు అమర్చబడి ఉంటాయి. తూర్పు అభయారణ్యంలో 3 లింగాలు ఉన్నాయి. అయితే దక్షిణాన ఉన్నది సరస్వతీదేవికి అంకితం చేయబడినది. నగరం మధ్యలో సోమేశ్వరాలయము ఉన్నది. దీనిని వదిలివేయబడి శిథిలమైన స్థితిలో ఉన్నప్పటికీ దాని ఎంతో సుందరమైన చెక్కడాలు చాలా బాగా సంరక్షింపబడ్డాయి. హాలు యొక్క తలుపులు దట్టంగా చెక్కబడిన బొమ్మలు, ఆకులు కలిగి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చెక్కిన బొమ్మలు, పరిసరాలు. గడగ్ నుండి 11 కిలోమీటర్ల దూరం అనగా 7 మైళ్ళు తారాగణంలో ఉండే లక్కుండి అనే చిన్న గ్రామం 11, 12వ శతాబ్దాల నాటి దేవాలయాలను కలిగి ఉంది. వీటిని బూడిద, ఆకుపచ్చ రంగులతో నిర్మించారు. చుట్టూ మట్టి ఇళ్ళు, అటువంటి అనేక దేవాలయాలు ఇరుకైన వీధులలో దూరంగా ఉన్నాయి. జైన బస్తీలో అతి పెద్దదైన దేవాలయము 5 అంతస్తుల గోపురంతో ఉన్నది. దీని నేలమాళిగలో ఏనుగులు తామర రేకులతో అలంకరించబడి ఉంటుంది. ప్రవేశ ద్వారములో నిలువు వరుసలు కనిపిస్తాయి. దగ్గరలోని కాశీ విశ్వనాథ దేవాలయము ఉన్నది. ఒక సాధారణ వాకిలి మీదుగా ఒకదానికొకటి ఎదురుగా ఒక జంట అభయారణ్యాలను కలిగి ఉన్నది. గోడలపై గల జంట మకరాలు యొక్క శిల్పాలు చివరి చాళుక్యుల యొక్క విలక్షణమైన మూలాంశాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.